నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని NH44 జాతీయ రహదారి పక్కన భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. NH44 జాతీయ రహదారి పక్కనున్న 5 షాటర్లలో భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్లను పోసాని కృష్ణమురళి దూషించిన కేసులో కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పిఎస్లో జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన 3 టౌన్ పోలీసులు కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వేసిన బెయిల్ పిటిషన్ను వేయడం మెజిస్ట్రేట్ నేడు బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాదులు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా శాంతినగర్లో చోటు చేసుకుంది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ సమీపంలో పుల్లయ్య అనే వ్యక్తి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు పుల్లయ్య కోనిచెల్ర మండలం దిద్దిపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రజాపాలనలో ఆగని జర్నలిస్టుల అక్రమ అరెస్టులు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రశ్నించినందుకు మహిళా జర్నలిస్టు రేవతిని అరెస్టు చేసిన పోలీసులు. ఉదయం 5 గంటల సమయంలో జర్నలిస్టు రేవతిని అరెస్టు చేసి ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీ ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేతన బకాయిలను మరో 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. అలాగే మెరిటియల్ నిధులతో చేపట్టిన పనులు, పెండింగ్ బిల్లులను 10 రోజుల్లో వెలివిస్తామన్నది. ఈ రెండింటికి సంబంధించి 2,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో రాష్ట్ర ఉన్నతాధికారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉన్నతాధికారులను కలిశారు. దీంతో సానుకూలంగా స్పందించిన వారు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి అవగానే తెలంగాణ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రావణ్ బరిలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ నాయుడు, గ్రీష్మ, బీదా రవిచంద్ర, సోమ వీర్రాజు, నాగబాబు నామినేషన్లు వేశారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ ముగియనుండగా అదే రోజు సాయంత్రం ఈసీ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నుండి రాజానగరం పార్టీ కార్యాలయం వరకు 5,000 మంది ర్యాలీ చేపట్టారు. ఈ నెల 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మద్దతుగా ప్రజానాయకులు రామకృష్ణకి ఘన స్వాగతం పలికి భారీ బైక్ ర్యాలీగా జనసేన పార్టీ కార్యాలయంకు చేరుకున్నారు. అడుగడుగున జనసేన వీర మహిళలు, గ్రామ ప్రజలు మంగళహారతులు పట్టి గజమాలతో ఎమ్మెల్యే బలరామకృష్ణను సత్కరించారు. పుచ్చకాయల ఆటో బోల్తపడిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి అద్దంకి రోడ్లో చోటు చేసుకుంది. అద్దంకి కనకదుర్గమ్మ గుడి వద్ద ద్విచక్ర వాహనం సడన్ గా రావడంతో ఆటో డ్రైవర్ గమనించి ఆటోను పక్కకు తీయడంతో ఆటో బోల్తపడినట్లు ఆటో డ్రైవర్ తెలిపారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి పక్కకు తీసిన ఆటోను ఢీకొట్టడంతో ఆ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలియజేశారు. అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని మియాపూర్లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రోహిత్ కుమార్ మియాపూర్ ఓల్డ్ ఆఫీస్లో తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ వారం నుండి ఉద్యోగానికి వెళ్లకుండా రూమ్లోనే ఉంటున్నాడని, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. రూమ్లోని స్నేహితులు ఉద్యోగం ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించాడని వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు రోహిత్ స్నేహితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉగాదికి కర్ణాటకతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి 1న నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అన్ని విభాగాల కార్యాచరణ ప్రణాళిక మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్వామి అమ్మవార్లకు ఆయా కైలాసానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిపూర్ణంగా నిర్వహించాలని వైదిక సిబ్బందికి సూచించారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం వెన్నెనపూడి గ్రామంలో లూర్డు మాత మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మార్చి నెల 9 నుండి 11 వరకు జరిగే ఈ ఉత్సవాలకు జిల్లాలోని అనేక ప్రాంతాల నుండే కాకుండా అనేక జిల్లాల నుండి భక్తులు తరలివచ్చారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరైనట్లు అర్చకులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విధులు ఏర్పాటు చేయనట్లు తెలిపారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుల్లపల్లిలోని పార్టీ కార్యాలయంలో రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ ఈ ఊరు గణేష్ పార్టీ జెండా ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మొండి ధైర్యంతో ఢిల్లీ పెద్దలను ఎదిరించి ప్రజా పోరాటాలకు సిద్ధపడి 15 ఏళ్లు అయిందన్నారు. హైదరాబాద్ మాధాపూర్లో గల శ్రీ చైతన్య విద్యా సంస్థల కార్పొరేట్ కార్యాలయాల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విద్యా సంస్థలకు వస్తున్న ఆదాయం, ఆ ఆదాయంపై చెల్లిస్తున్న పన్నులు, విద్యా సంస్థల నిర్వహణకు వ్యయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయ పన్ను శాఖ పరిశీలనలో తేలిందని అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్, విజయవాడ సహా 2 తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో నాబార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ భారత్ ఉత్సవ్ కార్యక్రమంలో నాబార్డు సిజిఎం ఉదయ్ భాస్కర్తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రదర్శనను ప్రారంభించి స్టాళ్లు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని R&B గెస్ట్ హౌస్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామా అని ఎదురుచూస్తున్నారని వారు తెలిపారు. వైఎస్ఆర్సీపీకి ఘన విజయం చేకూరే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పుష్ప కిడ్స్ షాప్లోకి 6 దుండగులు తుపాకులతో చొరబడిన ఘటన చిత్తూరు జిల్లాలోని గాంధీ రోడ్లోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో చోటు చేసుకుంది. షాపు యాజమానిపై దుండగులు రాడ్తో దాడి చేయగా తప్పించుకున్నట్లు తెలిపారు. దానిని చూసిన వెంటనే అప్రమత్తమయ్యి 3 దుండగులు పట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. మరో 3 షాపులో ఉండగానే స్థానికులు తాళం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని 3 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట నానాటికి దిగజారుతున్నది. హాస్టల్లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళన చేశారు. న్యూ గోదావరి హాస్టల్ మెస్లో వడ్డించిన ఆహారంలో బ్లేడ్ కనిపించడం కలకలం రేపడంతో విద్యార్థులు రోడ్డుకి ఆందోళనకు దిగారు. ఆహారం నాణ్యతపై ఎన్నిసార్లు నిరసనలు చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆహారంలో పురుగులు మాత్రమే వచ్చేవని, ఇప్పుడు ఏకంగా రేజర్ బ్లేడ్లు వస్తున్నాయని మండిపడ్డారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చే వరకు తాము ఆందోళన విరమించుకోమని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఆశమ్మ సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన టీచర్ ఇష్టానుసారంగా వస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు చదువులు ఎలా కొనసాగుతాయని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లా బేతంచెర్లలో
మన ఊరు మన గుడి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు చావా సినిమా ఉచితంగా ప్రదర్శించినట్లు తెలిపారు. పూర్వం మొఘల్ సామ్రాజ్యంలో వీర శివాజీ మరణాంతరం ఔరంగజేబ్ పాలనలో శంభాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం చేసిన త్యాగాలను, యుద్ధాలను, స్వరాజ్యం కోసం ప్రాణాలనైనా అర్పించాడని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ఎలా పాటుపడాలో నేటి తరం పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 15వ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. పార్టీ ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీకే కట్టుబడి ఉంటామని, జగన్ వెంటే నడుస్తామని హామీ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు గీత తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వంగ గీత ధన్యవాదాలు తెలియజేశారు.